విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా తీర్చిదిద్దే భారీ ప్లాన్. జపాన్ కంపెనీతో చేతులు కలిపిన ఏపీ ప్రభుత్వం. 3 నెలల్లో సిద్ధం కానున్న విశాఖ ఐటీ మాస్టర్ ప్లాన్. పోర్ట్ సిటీ నుంచి టెక్ సిటీగా మారుతున్న విశాఖ. విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అడుగులు వేస్తుంది. ఐటీ రంగం, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఈ ప్రణాళిక రూపకల్పనకు జపాన్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నిప్పన్ కోయి సేవలను ప్రభుత్వం వినియోగిస్తుంది. మరో 3 నెలల్లో పూర్తి స్థాయి ఐటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. గత కొంతకాలంగా విశాఖపట్నం ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకు రావడంతో నగరం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖ సమీపంలోని తర్లువాడలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్కు శంకుస్థాపన చేయగా, అదానీ మరియు సిఫీ సంస్థలు కూడా తమ డేటా సెంటర్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. ఇక టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా విశాఖలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వస్తున్నాయి. ఐబీఎం సైతం కొత్త కార్యాలయంతో నగరానికి తిరిగి రావడం ఐటీ రంగానికి మరింత బలం చేకూర్చుతుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ స్థాయిలో విద్యుత్, నీరు, హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా మౌలిక వసతుల ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మధురవాడ, కాపులుప్పాడ, రిషికొండ, ఆనందపురం ప్రాంతాల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలకు భూములు కేటాయించిన ప్రభుత్వం ఇకపై ఏ ప్రాంతంలో డేటా సెంటర్లు, ఎక్కడ జీసీసీలు, ఎక్కడ ఐటీ పార్కులు ఉండాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తుంది. అదే సమయంలో రహదారులు, కమర్షియల్ జోన్లు, రెసిడెన్షియల్ ఏరియాలు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా మాస్టర్ ప్లాన్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖ ఐటీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జపాన్కు చెందిన నిప్పన్ కోయి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ విఎంఆర్డీఏ, జీవీఎంసీ వంటి స్థానిక సంస్థలతో కలిసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రత్యేకంగా కనెక్టివిటీ, డేటా సెంటర్ల జోన్లు, ఐటీ కారిడార్లు, సామాజిక మౌలిక వసతులపై అధ్యయనం నిర్వహిస్తుంది. 3 నెలల్లో ఈ మాస్టర్ ప్లాన్ పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ విశాఖతో పాటు అమరావతి, తిరుపతి నగరాలకు కూడా ఐటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. మరో 3 నెలల్లో పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమవుతుందని, ఆ తరువాత భూముల కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, ఐటీ పెట్టుబడుల అమలు వేగవంతం అవుతాయని తెలిపారు. Next, sir, this is important for all the collectors. So we started working on the ఎకనామిక్ గ్రోత్ మాస్టర్ ప్లాన్స్ బికాజ్ ఇందాక చెప్పినట్టు అప్పటిదాకా వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ ఐటీ మన ల్యాండ్స్ ఇస్తే రేపు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి సార్. అందుకని వీ వాంట్ టు డెవలప్ ఇన్ ఎ వెరీ కోఆర్డినేటెడ్ వే. సో వీ హ్యావ్ టేకెన్ నిప్పన్ కోయి యాజ్ అవర్ కన్సల్టెంట్ సార్. వీ హ్యావ్ గివెన్ ద మ్యాండేట్ Visakhapatnam IT master plan. They're preparing that. First cut they've already done, sir. You've seen it. So by next collectors conference, I'll make the detailed presentation of the IT master plan for the Visakhapatnam region, which clearly indicates where IT parks will come, where GCC will come, what are the connectivity roads, where is the residential area for them, housing ekkadistamu, commercial ekkadistamu, entertainment ekkadistamu. Total detailed master plan along with financing plan we'll be able to present by the next meeting, sir, for Vizag region, sir. Similarly for Amravati, we started working, sir. Amravati lo manam anukunna high tech, quantum computing and others.
we have started working. By that time, even Amravati IT master plan will be presenting. So probably little earlier than that also. ఒకప్పుడు కేవలం పారిశ్రామిక పోర్టు నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ స్థాయి ఐటీ డెస్టినేషన్ గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. భారీ డేటా సెంటర్లు, గ్లోబల్ ఐటీ కంపెనీలు, సమగ్ర మాస్టర్ ప్లాన్ తో విశాఖ భవిష్యత్తులో దేశ ఐటీ మ్యాప్ లో కీలక నగరంగా ఎదగనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.